హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమందికి మందార పువ్వు సీడ్స్ తెలుసండి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ సీడ్స్ చూసిందాక రియల్గా ఈ సీడ్స్ తెలియదు అనమాట. ఈ సీడ్స్ ఇవన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే తుంచుతున్నానో ఈ తెంపేదే సీడ్స్ అండి. ఇవి చెట్టుని ఎండిపోతే ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను అనమాట. దీనిది ఒకటి పచ్చిది లోపలిది చూపిస్తున్నాను. సో చూడండి, ఇలా ఉన్నాయి అన్నమాట దీని సీడ్స్ అయితే. ఇది ముద్ద మందారం రెడ్ కలర్దండి. చూడండి సీడ్స్ ఎలా ఉన్నాయో. ఇవి మనం ఇలాగే ఎండబెట్టుకోవచ్చు అన్నమాట. ఎండబెట్టి మళ్ళీ మనం ఇవి సీడ్స్గా వేసుకోవచ్చు. సో ఇవైతే ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఎండుతాయండి ఇవి. ఇలా ఒక పేపర్లో కానీ ప్లేట్ మీద కానీ ఎలా అయినా సరే ఎండబెట్టుకోవచ్చు. ఎండబెట్టుకొని సీడ్స్ జర్మినేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. లేదా ప్లాంట్కే అలా వదిలేసినా సరే వచ్చేస్తాయి అన్నమాట. సో నేను ప్లాంట్కి వచ్చింది కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగో ఇలా వస్తాయి అన్నమాట. ఇది ఇంకొక రకం మందారం కూడా చూపిస్తానండి. ఇది ఇంకొక రకం సింధూరం కలర్ అన్నమాట. చూడండి దీని సీడ్స్ చూడండి, ఆల్మోస్ట్ ఎండిపోతుంది. ఇది ఆఫ్ అయితే నేను తుంచి కింద వేసేసాను అన్నమాట. సో సీడ్స్ దీంట్లో ఆల్మోస్ట్ ఇది ఎండిపోయే స్టేజ్లో అయితే వచ్చేసింది. ఇవి మళ్ళీ వస్తాయి, ఇదే ప్లాంట్లో వస్తాయి, సాయిల్లో వస్తాయి కదా అని నేను ఇక్కడే వేసేసాను అన్నమాట. కొన్ని అయితే పేపర్ మీద అలా ఎండబెట్టాను, అవైతే తర్వాత జర్మినేషన్ చేస్తా. చూడండి ఇవి విరజాజి ప్లాంట్ సీడ్స్ అండి. ఇప్పుడు కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, కరివేపాకు. సో ఆ సీడ్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి అన్నమాట. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు చూడండి, ఇవి ఇక సీడ్ అయిపోయే స్టేజ్కి వచ్చేసరికి సేమ్ అలాగే కరివేపాకు సీడ్స్ ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. ఇది తెలిసి నాకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా. ఇవి పారిజాతం సీడ్స్ అండి. పారిజాతం ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్ సీడ్స్ అన్నమాట. సో ఇలా ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయినాయి. ఇవి కూడా తీసుకోవాలి నేను కొన్ని. ఈరోజు సీడ్స్ అయితే హార్వెస్ట్ అని వస్తుంది. కలెక్షన్ చాలా ఉంది. చూడండి విరజాజి ప్లాంట్ అయితే అసలు నాకు మళ్ళీ ప్లాంట్కి అక్కడక్కడ కొంచెం తెగులు కనబడుతుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ సీడ్ ఆల్మోస్ట్ ఎండిపోయే స్టేజ్కి ఇలా బ్లాక్గా అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ మన అంజీరు, ఇది సీడ్స్ నేను ఎలా కలెక్ట్ చేసుకొని ఎలా విత్తనాలతో ప్లాంట్స్ అయితే జర్మినేషన్ చేశానో చూడండి. సో ఈ సీడ్స్ అయితే పెడితే నాకు ఈ చిన్నగా ప్లాంట్స్ అయితే వచ్చాయి. ఇది నేను ఎలా రీపోర్ట్ చేశానో అనేది వీడియో ఉందండి, చూడండి. ఎవరికైనా కావాలంటే ఇది ఫుల్ వీడియో ఉంది. సో ఈరోజు ఇక్కడ 2 రకాల ఆకుకూరల సీడ్స్ అయితే ఉన్నాయండి. తోటకూర సీడ్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి కొయ్యకూర సీడ్స్. అసలు నేను కొయ్యకూర సీడ్స్ అసలు తెప్పించుకోవడానికి ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను అనమాట. ఫస్ట్ టైం గార్డెన్ పెట్టేటప్పుడు సీడ్స్ అయితే రియల్గా నేనైతే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ కూడా నేను బయింగ్ చేసినప్పుడు. సో అందుకే ఈసారి అయితే చాలా జాగ్రత్తగా సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. కొయ్యకూర అయితే, తోటకూర మనకి మ్యాక్సిమం చాలా వస్తాయండి. కొయ్యకూర అయితే అసలు దొరకవు అన్నమాట. సో చూడండి, ఈరోజైతే 2 రకాలు అయితే నేను కలెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది నార్మల్ తోటకూర అండి. తోటకూర సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకుందాము. ఇలా సీడ్స్ ఒక్కసారి కలెక్ట్ చేసుకుంటే మనం హార్వెస్ట్ అయిపోగానే మళ్ళీ ఆకుకూరలు అయితే పోసుకోవచ్చండి. ఇక్కడ దోసకాయ విత్తనాలు వేశాను. సో మొత్తం జర్మినేషన్ అయితే బాగా అయినాయి. ఇవైతే రీపాట్ చేయాలి.
ఇవి వచ్చేసి ముల్లంగి సీడ్స్ కూడా వచ్చేసాయండి. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, మనం ముల్లంగి పెట్టామంటే సూపర్ వస్తాయి అన్నమాట. చాలా చాలా బాగా వస్తాయి. ఈ వింటర్ ఎండ్ ఆఫ్ ద సీజన్ పెట్టాలి, చాలా బాగా వస్తాయి ఇవి. సీడ్స్ కూడా ఈ ఒక్క ప్లాంట్ నేను తీయకుండా ఉంచాను. ఈరోజైతే ఫస్ట్ టైం గార్డెన్లో గోంగూర సీడ్స్ అయితే కలెక్ట్ చేయడం అండి. ఇది రెడ్ గోంగూర అన్నమాట. నేను ఒక 5 ప్లాంట్స్ అయితే వదిలేశాను, కేవలం సీడ్స్ కోసమే వదిలేశాను అన్నమాట. నేనే వీడియో తీసుకుంటూ నేనే చేయడం, మొత్తం ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం, సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. సో ఇవైతే కట్ చేశాను అన్నమాట గోంగూర కాయలు. ఇవి ఎండబెడితే సీడ్స్ వచ్చేస్తాయండి. ఇదేంటనుకున్నారండి చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో. మీరు చెప్పకముందు నేనే చెప్పేస్తున్నాను. ఇది బీట్రూట్ అండి. ఒక్క సీడ్ వేసాను అన్నమాట. సో అదైతే ఇలా వచ్చేసింది. ఇవి వచ్చేసి సీతాఫలం అండి. 2 సీడ్స్ అయితే పెట్టాను. 2 సీడ్స్ జర్మినేషన్ అయితే అయినాయి మంచిగా. ఇవైతే నేనే పెంచి పెట్టుకోవాలన్నమాట సూపర్గా. నేను ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ నేమ్ మర్చిపోయాను. ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని సీడ్స్ కూడా భలే ఉంటాయి అండి. ఈ ఫ్లవర్ కూడా లోపల రెడ్ కలర్ సారల్లాగా ఉంటుంది. ఇదొక డిఫరెంట్ టైప్ అన్నమాట ఈ ఫ్లవర్. సో ఈ కాయలు చూడండి, మనకి క్లస్టర్ బీన్స్ ఉన్నాయి కదండి, సో ఆ సీడ్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట. ఇవి చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ కూడా దేవుడికి పెడితే సూపర్ ఉంటాయి పూజ అప్పుడు. సో ఈ సీడ్స్ కూడా కలెక్ట్ అయితే చేసుకుంటాను. ఇక్కడ టమోటాలు, ఈ టమోటా ఒక్క కాయ అయితే తీసుకోవాలండి. అసలు రియల్గా అసలు భలే వచ్చినాయి అన్నమాట. అసలు ఎంత బాగున్నాయో. ఈ టమోటా మంచి స్వీట్ ఉంది బాగా. సో ఒక కాయ అయితే నేను తీసి సీడ్స్ కోసం అయితే ఉంచేస్తాను. అదేవిధంగా 2 వంకాయలు కూడా దొరికాయి, అవి కూడా పట్టుకొచ్చేసాను అన్నమాట. తోటకూర తెంపేటప్పుడే తెంపేశాను. సో ఈరోజు అయితే సీడ్స్ అయితే చూడండి, ఇది వచ్చేసి క్లో బీన్ సీడ్ అండి. మన క్లో బీన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం హార్వెస్ట్ చేసాం కదా, సో అవి అన్నమాట ఆ సీడ్స్ అన్నమాట. ఇవి క్లో బీన్స్వి. కొన్ని ఒకటైతే తీసాను కాకరకాయ అయితే, సో దాని సీడ్స్. తోటకూర 2 రకాలు అన్నమాట. సో ఈరోజైతే సీడ్స్ అయితే ఇవైతే కలెక్ట్ చేశాను. నాకు ఇవి అయితే కనిపించాయి మెయిన్గా, ఇవైతే కలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.